నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ప్రస్తుతానికి మనం డాక్టర్ కార్తిక్ మరిపెద్ది కన్సల్టెంట్ యూరాలజిస్ట్గా ఉంటున్నారు. అండ్ డాక్టర్ గారితో మాట్లాడదాం. యూరాలజీ దేనికి సంబంధించింది, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్కి సాల్వేషన్స్ ఇస్తుంది, ఇప్పటివరకు ఎంతమందిని డాక్టర్ గారు ట్రీట్ చేశారు, అలాగే ఎటువంటి సమస్యలతో వస్తూ ఉంటారు, యూరాలజీకి సంబంధించి ఆయన వద్దకు వచ్చేటువంటి సమస్యలు ఏ స్థాయిలో ఉంటాయి, అండ్ ఇవి సర్జరీ స్థాయి వరకు కూడా వెళతాయా, జనరల్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాటికి సంబంధించి అన్నీ కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు యూరాలజీ అంటే ఇవన్నీ కూడా వస్తాయా? ఇప్పుడు ఈ పెనీస్ గురించి కానీ టెస్టిస్ గురించి కానీ వీటన్నిటి గురించి చెప్పడం, అండ్ మోరోవర్ చాలామందికి టెస్టికల్స్ కిందకి సాగినట్టుంటాయి, అండ్ కొంతమందికి టైట్గా ఉన్నట్టుంటాయి. ఇవేంటి అంటే వీటి వల్ల ఏమన్నా ప్రాబ్లమా, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చే ఒక సూచన, అది ఎట్లా ఆలోచించాలి వాటిని? మనం ఫస్ట్ డిస్కస్ చేసినట్టు యూరాలజిస్ట్ ఈజ్ సర్జన్ ఆఫ్ జెనరేటివ్ యూరినరీ ట్రాక్ట్. ఎస్, అంటే జెనైటల్ ట్రాక్ట్ అంటే టెస్టిస్ కానీ పెనిస్ కానీ వీటిని కూడా ఆపరేట్ చేసే సర్జన్ యూరాలజిస్ట్ అనమాట. కొంతమంది స్పెషల్గా ట్రైనింగ్ తీసుకుంటారు ఆండ్రాలజీకి ఆఫ్టర్ యూరాలజీ, ఇంకో 6 months ఫెలోషిప్ లాగా చేసి దే ఫోకస్ మోర్ అపాన్ ఆండ్రాలజీ అనమాట. సో ఆండ్రాలజీ అంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూ, మేల్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్, లేకపోతే పెనైల్ ఎన్లార్జ్మెంట్ కానీ, లేకపోతే ఎర్టైల్ డిస్ఫంక్షన్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ వీటిని ఆండ్రాలజిస్ట్ అని కూడా అనొచ్చా? నేను అనొచ్చు. ఆండ్రాలజీ కూడా చూస్తారు మీరు. ఎస్ డాక్టర్ గారు. అండ్ ఇంతకీ నేను అడిగిన దానికి అంటే అలా టెస్టికల్స్ సాగినట్టుగా ఉంటే వాళ్ళకి ఏమన్నా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుందని అర్థమా? ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నారని ఏమన్నా, లేకపోతే ఇట్స్ నార్మల్ థింగ్ అంటే? అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఏంటంటే స్క్రోటం అంటే సంచి కింద, దేంట్లో అయితే మనకి టెస్టిస్ దాంట్లో ఉంటాయో దాన్ని స్క్రోటం అంటారు అనమాట. స్క్రోటం మస్కులేచర్ ఉంటుంది. ఆ మజిల్ ఒకవేళ ఎన్వైరన్మెంట్ వామ్ ఉందనుకోండి, అది రిలాక్స్ అవుద్ది అనమాట, అయినప్పుడు సాగినట్టు అనిపిస్తుంది అంతే. రెండోది ఏంటంటే ఒకవేళ బాగా కూల్ అట్మాస్ఫియర్లో కాంట్రాక్ట్ అయ్యి కొంచెం పైకి ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. బట్ వీ టు ఎగ్జామిన్ టెస్టిస్ నార్మల్గానే ఉన్నాయి, దాని సైజ్ ప్రకారం నార్మల్గా ఉందంటే ఆ ఏజ్ ప్రకారం దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ఏంటంటే చాలామంది స్క్రోటం బాగా ఎన్లార్జ్ అయిపోయి సాగినట్టు అనిపిస్తుంది, స్క్రోటోప్లాస్టీ కూడా చేయించుకుంటున్నారు. ఒక సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అనమాట, స్క్రోటం రిడక్షన్ సర్జరీ అంటారు అనమాట. చేసి దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చేయడం. ఓకే. అంటే రెండోది మీరు అడిగినట్టు అంటే కామన్గా మనం డిస్కస్ చేసే టెర్మినాలజీ ఏంటంటే వారికోసిల్. అంటే టెస్టిస్ పైన ఉండే వెజల్స్ ఏవైతే ఉంటాయో టెస్టికులర్ వీన్స్ అంటారు అనమాట. ఆ వీన్స్ ఏమైనా ఎన్లార్జ్ అయితే దాన్ని వారికోసీల్ అంటారు అనమాట. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే సర్జరీ చేయాలి, దానికి మెడికల్ మేనేజ్మెంట్ ఏముండదు, దానికి సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అంటే సర్జరీ దేనికి చేస్తారు సార్, ఎట్లా, ఏంటి ప్రొసీజర్? అంటే 2 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది వారికోసిల్. ఒకటేమో పెయిన్, ఇంకోటేమో ఇన్ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ. పెయిన్కి జనరల్గా ఎక్స్ట్రా ఏమైనా ఫామ్ అవుతుందా, తీసేస్తారా మీరు, ఎట్లా? అది లేదు, ఆ టెస్టికులర్ వెయిన్స్ అనేది 3 to 5 మధ్యలో ఉంటాయి అనమాట. ఓకే. అంటే చెడు రక్తం అంటే డిఆక్సిజన్ బ్లడ్ క్యారీ చేసేది రివర్స్ టు బాడీ, అది ఒక 3 to 5 ఉంటాయి అనమాట. ఆ రక్తనాళాలను ఏం చేస్తామంటే దాన్ని కట్ చేసి లైగేట్ చేసి పెట్టేస్తాం. సో బ్లడ్ కాలం లేకుండా చేస్తాం. అక్కడ బ్లడ్ కాలం లేకపోతే ఏమవుతుందంటే బ్లడ్లో అది టెస్టిస్లో టెంపరేచర్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతుంది. ఎస్ సార్. రెగ్యులర్గా మనకి టెస్టిస్ అనేది స్ఫోటంలో ఎందుకు ఉంటుందంటే 1 degree సెంటిగ్రేడ్ లెస్ దాన్ ది బాడీ టెంపరేచర్ ఉండాలన్నమాట. సో ఆ టెంపరేచర్ కోసం అక్కడ ఉంది. ఆ బ్లడ్ పూలింగ్ అయిందనుకోండి, టెంపరేచర్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ని రెడ్యూస్ చేయడానికి అండ్ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్తో డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనకి ఏంటంటే ఆ టెస్టికులర్ అది వారికోసీల్ని ఆపరేట్ చేస్తాం అనమాట. అది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే మనకి ఏంటంటే 60 to 80% రికవరీ ఆఫ్ నార్మల్ సిమెన్ పారామీటర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సివియర్ ఇంట్రాక్టబుల్ పెయిన్ ఉందనుకోండి, ఇది ఒక్కటే కనిపిస్తుంది మనకి స్కాన్లో అంటే మాత్రం అప్పుడు కూడా మనము దానికి పెయిన్కి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. షూర్. డాక్టర్ గారు, జనరల్గా అంటే టెస్టికల్స్ గురించి మాట్లాడుకుందాం, పెనీస్ గురించి మాట్లాడుకుందాం. పెనీస్కి సంబంధించి కూడా అంటే చాలా వరకు కూడా సుంతి చేయడం అని ఇవన్నీ వాటికి సంబంధించి చెప్పారు మీరు. బట్ పెనీస్కి చేసే కొన్ని సర్జరీస్ ఉంటాయంటారు. అంటే సైజ్ మ్యాటర్, అంటే సైజుకి సంబంధించి వాళ్ళు అది ఎన్లార్జ్ చేసుకోవడానికి కానీ, లేదా ఎరెక్షన్ టైంలో అంత పెద్దగా అవ్వకపోవడం కానీ, అండ్ దానికి ఏమైనా అంటే పర్టికులర్గా ఒక సర్జరీ చేయించుకోవడం అనేది ఏమైనా ఉంటుందా? అంటే నేను డైరెక్ట్గా అడిగేది ఏంటంటే ఏదైనా అందులో ఇన్సర్ట్ చేసి దాని సైజ్ పెంచేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి? డెఫినెట్లీ. సో పెనైల్ సర్జరీస్ అనేది 2 రకాలుగా ఉంటాయండి. ఒకటేమో పెనైల్ కర్వేచర్ అంటారు అనమాట. అంటే వీళ్ళలో ఎరెక్షన్ నార్మల్గానే ఉంటుంది, ఓకే, అంగం గట్టిపడుతుంది, టెన్స్ అవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు పెయింట్రేషన్ కోసం సెక్షువల్ యాక్ట్ కోసం వెళ్తే ఏమవుతుందంటే ఆ కర్వేచర్ వల్ల
లోపలికి ఇన్సర్ట్ చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది, ఓకే, అంటే నథింగ్ బట్ వంకరగా ఉంటుంది. వంకరగా ఉంటుంది, స్ట్రైట్ కాకుండా వంకర. అది స్ట్రైట్ గా లేదు వంకరగా ఉంది అంటే మాత్రం మోర్ దాన్ 30 degrees ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ పర్ఫామ్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కొన్ని రకాల సర్జరీస్ ఉంటాయి. మనము పెనైల్ స్ట్రైట్నింగ్ సర్జరీస్ చేయొచ్చు అనమాట. ప్లైకేషన్ అంటాము. కొన్ని సందర్భాలు ఏంటంటే చిన్న గ్రాఫ్ట్ పెడతాం. అలాంటి సర్జరీలకు వస్తున్నారా సార్? ఎప్పటి నుంచో చేస్తున్నామండి. అది వెరీ కామన్ యాక్చువల్లీ. పెనైల్ కర్వేచర్ కి చేస్తూ ఉంటాం. అంటే అది పెద్ద ఇష్యూ ఏం కదా? పెద్ద ఇష్యూ ఏం కాదు. చిన్న సర్జరీనే 1 day డే కేర్ ప్రొసీజర్, 1 day స్టే ఉంటుంది హాస్పిటల్లో, చేసి పంపించేస్తాం. అంటే ఇంకా సర్జరీ తర్వాత ఇంక వాళ్ళది వంగినట్టుగా ఉండదు, స్ట్రైట్ గా ఉంటుంది ఆఫ్టర్ ఎరెక్షన్. అంటే స్ట్రైట్గా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా క్రియేట్ చేయడం ఇబ్బందికరంగా ఉన్నా కానీ, అంటే ఒకవేళ అంతా పాసిబుల్ కాకపోయినా కానీ అట్లీస్ట్ టు పర్ఫార్మ్ ది నార్మల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ దానికోసం చేస్తాం, స్ట్రైట్ అని చేస్తాం అనమాట. రెండోది ఏంటంటే మీరు అడిగినట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అట్లాంటి వాళ్ళలో పెనైల్ ఇంప్లాంట్స్ అంటారు అనమాట. జస్ట్ లైక్ ఇంప్లాంట్స్ ఆఫ్ పెనైల్ ఇంప్లాంట్స్ కూడా చేస్తారన్నమాట. 2 రకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఒకటి మాల్యబుల్ ఇంప్లాంట్ అనమాట. మాల్యబుల్ మీన్స్ 2 piece ఇంప్లాంట్ చేస్తాం పెనిస్లో. సో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎరెక్ట్ అయినట్టే ఉంటుంది పెనిస్. దాన్ని మాల్యబుల్గా అంటే బెండ్ చేసి నార్మల్గా అండర్వేర్లో పెట్టుకుంటారు అనమాట. యాక్ట్ ఎప్పుడైతే చేయాలనుకుంటారో అప్పుడు దాన్ని ఒక పొజిషన్లో తీసుకొచ్చి చేయొచ్చు అనమాట. అది అలాంటి ఏర్పాటు దాంట్లో. రెండోది ఏంటంటే ఇన్ఫ్లేటబుల్ ప్రాసెస్ అంటారు అనమాట. ఇన్ఫ్లేటబుల్ మీన్స్ 3 piece ప్రాసెస్. అలాంటి అదేంటంటే టోటల్ ఫిజియలాజికల్ అనమాట. దాంట్లో ఒక చిన్న రిజర్వాయర్ ఉంటుంది, 2 cylinders ఉంటాయి, ఒక బటన్ ఉంటుంది అన్నమాట. సో ఆ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే రిజర్వాయర్లో ఉండే కంటెంట్ ఏదైతే ఉందో ఆ సిలిండర్లో ఫిల్అప్ అయ్యి నార్మల్ ఎరెక్షన్ లాగా జరుగుతుంది వాళ్ళకి. కానీ మరి ఇదంతా ఎక్కడ చేసుకోవాలి, మనం ఎట్లా చేయించుకోవాలి అది? దాన్ని ఫస్ట్ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి ఇఫ్ ఈజ్ ఫిట్ ఫర్ సర్జరీ అనుకుంటే మాత్రం వీ కెన్ గో హెడ్ విత్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. ఆండ్రాలజిస్ట్ చేస్తారు, యూరాలజిస్ట్ చేస్తారు. వెరీ నైస్ అండి. ఓకే,